హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అంబికాస్ కిచెన్. ఇవాళ అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ తరిగి వేసుకోవాలి. రెడ్ కలర్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్ వేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆనియన్ కాగిన తర్వాత ఇలా రెడ్గా రావాలి. బాగా మసాలా అంతా ఉడికిపోవాలి. కొద్దిసేపు అలాగే పెట్టేసి మగ్గిన తర్వాత అందులో ధనియాల పౌడరు, చిల్లీ పౌడర్ వేయాలి. ఇది కూడా బాగా రెడ్గా రావాలండి. మీరు స్పైసీ ఎంత తింటారో అంత వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మసాలా మగ్గాలంటే. కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మసాలా అంతా రెడ్గా అయ్యి ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలండి. అందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇంకా చికెన్ వేసేసుకుందాం. చికెన్ కూడా కొద్దిగా పసుపు, మళ్ళీ సాల్ట్ వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొనేసి బాగా అంత ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో, ఎంత స్పైసీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. చికెను రాగి సంగటి చికెన్కు ఎంత కాంబినేషన్, అసలు ఎంత బాగుంటుందో. కొద్దిగా పసుపు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ ఉంటే సాల్ట్, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, ఏదుంటే అది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా ముంతమాడి పప్పు తీసుకొనేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఆ మసాలాలో వేసేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొనేసి కొద్దిగా వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొనేసి ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఒక్క విజిల్ మాత్రమే రావాలి. విజిల్స్ ఎక్కువ వస్తే ముక్క మళ్ళీ మెత్తగా చెదిరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చెదిరిపోకుండా ఒకే ఒక విజిల్ చాలండి. బాగా అవుతుంది. అసలు ఎంత జ్యూసీగా, ఎంత టేస్ట్గా ఉందో, ఎంత కమ్మగా బాగుంటుందండి. చాలా టేస్టీగా వచ్చింది. మేమైతే బాగా తిన్నామండి సంగటి చికెన్. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కొని వేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. స్పైసీ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి. బాయ్. సంగటి ఇంకా చికెన్ కర్రీ. చాలా టేస్ట్ ఉందండి, సూపర్.